ఏరారావు ఇక్కడున్నావా? మధ్యాహ్నం ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. సరే వస్తాలే. ఇక్కడ రాంబాబు గారు ఇల్లు ఎక్కడండి? రాంబాబు గారి ఇల్లా? ఎందుకండి? పెళ్లి సంబంధం చూడడానికి వచ్చాం. వాళ్ళ తాలూకా అమ్మాయి ఉందంట కదా. పోయి ఆ సంబంధం చూడటానికి వచ్చారా? ఆ ఫ్యామిలీ అస్సలు మంచిది కాదు. పైగా అమ్మాయి విషయానికి వస్తే దానికి చాలా పేర్లున్నాయి. అవునా? వాళ్ళ గురించి తెలుసుకోకుండా వచ్చి చాలా తప్పు చేసాం. థ్యాంక్స్ అండి వాళ్ళ గురించి మాకు చెప్పినందుకు. ఇప్పుడే వెళ్ళిపోతాం. తీరా కారు భలే సంబంధానికి వచ్చాం. రే, నువ్వు చేసింది చాలా తప్పురా. రేయ్, నేను చేసింది కరెక్టే. అసలు ఎందుకు రాంబాబు అంటే అంత కోపం నీకు? కోపం ఎందుక? వాడు నేను ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేశాం. నేనెంత కష్టపడినా ఎదుగుదల లేదు. కానీ వాడు అంచెలంచెలుగా ఎదిగిపోయాడు. మరి ఆడిని చూస్తే కోపం కాక ఇంకేముంటదిరా? పదా, వాడి ఇంటికి రమ్మన్నాడుగా. ఇక్కడ పెళ్లి సంబంధం చెడగొట్టాం. అక్కడ వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడి ఏడుపు ఈ కళ్ళతో చూడాలరా. రా. లేదు సార్, మీకు ఎవరో తప్పుగా చెప్పారు. నేను చెప్పామా? హలో హలో, ఏంట్రా రాంబాబు అలా ఉన్నావు? ఏం లేదురా, కాళ్ళ దగ్గరకు వచ్చిన మంచి సంబంధం ఎవరో తప్పుగా చెప్పడం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. అయ్యో అవునా? పోతే పోయిందిలేరా, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడలేను. ఈ బాధ నా గురించి కాదురా, నీ గురించే. నా గురించా? అవునరా, నీ కూతురు కోసం కోటేశ్వర్ల సంబంధం తీసుకొచ్చాను. కట్నం ₹1 వద్దు, మంచి అమ్మాయి కావాలన్నారు. అది మాట్లాడదామనే ఇందాక నిన్ను ఇంటికి రమ్మన్నాను. కానీ ఎవరో నీ కూతురు మంచిది కాదని చెప్పి ఈ సంబంధాన్ని చెడగొట్టారురా. సర్లే, నువ్వు బాధపడకు. ఈ సంబంధం కాకపోతే ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తా. మహాలక్ష్మి లాంటి నీ కూతుర్ని చేసుకునే అదృష్టం వాళ్ళకి లేదనుకుంటా. కానీ అమ్మాయి గురించి అంత నీచంగా మాట్లాడడానికి వాడికి నోరెలా వచ్చిందిరా? ఈ అమ్మాయి ఉసూరు తగిలి వాడు మట్టి కొట్టుకుపోతాడు.